175 మంది ఉన్న ఏపీ అసెంబ్లీలో జగన్ మాత్రమే జీతం తీసుకోవట్లేదట. షాక్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అరే, జగన్ జీతం తీసుకోవట్లేదా? మరి నాకెందుకు రాలేదు ఈ ఐడియా అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు షాక్ అయ్యారట. 45 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను ప్రతిసారి జీతం తీసుకుంటున్నానే, నాకెందుకు రాలేదు ఈ ఐడియా? జగన్ మాత్రమే జీతం తీసుకోవట్లేదా? అరే, ఎంత పని జరిగిందిరా బాబు అని చంద్రబాబు నాయుడు షాక్ అయిపోయాడట. స్పీకర్ గారు అన్న మాటలైతే అసెంబ్లీకి రాకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెడుతున్న ఎమ్మెల్యేల గురించి ప్రస్తావించాడు. అయినా కానీ స్పీకర్ గారు, అసెంబ్లీకి వస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకి ఏమి ఇరగదీస్తున్నారని వాళ్ళు జీతం తీసుకుంటున్నారు? అసెంబ్లీకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? రాకుండానే జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల కోసం పోరాడాడు. ఫీజు రీంబర్స్మెంట్ కోసం కలెక్టర్ల ఆఫీసుల దగ్గర ధర్నా చేపించాడు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఆయన కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు. మరి అసెంబ్లీకి వస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 4 లక్షల రూపాయలు అన్ని అలవెన్సెస్తో కలిపి జీతం తీసుకుంటూ వీళ్ళు ఏం పొడుస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను స్పీకర్ గారు.